హాయ్ అండి అందరికీ. నేను కిరణ్మయ్. మనం జనవరి నుండి డిసెంబర్ వరకు పుట్టిన వారి లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుంది అన్నది వరుసగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మే నెలలో పుట్టిన వారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తాయండి. వీళ్ళు ఎక్కువగా త్యాగబుద్ధిని కలిగి ఉంటారు. వీళ్ళకి ప్రయాణాలు చేయటం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలకు తిరగాలన్న ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. వీళ్ళు ఉదార బుద్ధి కలిగి ఉంటారు. ఎక్కువగా ఓర్పుతో కూడి వీళ్ళు ఉంటారు. వీళ్ళు అందరినీ ఇష్టపడతారు. వీళ్ళంటే కూడా ఇతరులు ఇష్టపడతారు. వీళ్ళు ఇతరులకు ఎలాంటి పనినైనా సాయపడతారు. అంటే మానసికంగా, శారీరకంగా కానీ చివరకు ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి ఇష్టపడతారు. అందరితో చాలా స్నేహభావంతో వీళ్ళు ఉంటారు. వీళ్ళు స్నేహితులకు పార్టీలు ఇవ్వడంలో చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆహారంకు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. అంతేకాకుండా వీళ్ళే మంచి వంటల్ని స్వయంగా తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. వీళ్ళు ఇంటిని పరిశుభ్రంగా, అందంగా ఉంచుకుంటారు. ఈ నెలలో పుట్టిన వారిలో మంచి కళాకారులు ఉన్నారు. వీళ్ళు ఇంటిని కళాత్మకంగా అలంకరించుకుంటారు. నమ్మిన వాళ్లకు ప్రాణంగా చూసుకుంటారు. న్యాయంగా, ధర్మంగా పోరాడతారు. కాబట్టి చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరం కూడా ఉంటుంది. వీరిలో చాలామందికి చిన్న వయసులోనే వివాహం అవుతుంది. వీరిలో ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. అంతేకాకుండా వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉంటారు. మంచి స్థాయిని, గౌరవంలో వీళ్ళు ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటారు. వీళ్ళకి ధనం సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. సంపాదిస్తారు, అనుభవిస్తారు. వీళ్ళకి కలిసి వచ్చే వారములు మంగళవారం, శుక్రవారం. దుస్తులు నీలిరంగు, గులాబీ రంగు. ఇదండి మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, స్వభావం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.